నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. కవిత కేస్ కి సంబంధించి లిక్కర్ కేసులో తనకి క్లీన్ చిట్ వచ్చింది. సో అసలు డీటెయిల్స్ ఏంటి? నమస్తే మ్యామ్. నమస్తే అండి. సో యాక్చువల్ గా బీఆర్ఎస్ పార్టీ ఒక రకంగా అంటే పూర్తిగా పతనం అని అనలేం, కానీ కంప్లీట్ గా ఓటమిని చవి చూసి కాంగ్రెస్ గద్దె ఎక్కడానికి కవిత లిక్కర్ కేసు కూడా ఒక కీలకమైన పాత్ర పోషించింది అనేది మనందరికీ జనరల్ గా ఉన్న ఐడియా. సో ఇప్పుడు క్లీన్ చిట్ రావడం పైన మీ ఉద్దేశం ఏంటి అసలు? అంటే ఇప్పుడు వచ్చింది, అదే నిజంగానే అప్పుడే వచ్చిండుంటే బిఫోర్ ఎలక్షన్స్ ఏం జరిగి ఉండేది? సో ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఏం జరిగి ఉంటుందని మీ ఒపీనియన్? అండ్ కేజ్రీవాల్ ఆల్సో ఇప్పుడు కవితకి క్లీన్ చిట్, కేజ్రీవాల్ క్లీన్ చిట్, సిసోడియా క్లీన్ చిట్, తర్వాత మాగుంట శ్రీనివాస్ రెడ్డి కొడుకు రాఘవరెడ్డి క్లీన్ చిట్ వచ్చింది. మరి ఆ 100 కోట్లే ఏమైపోయాయి? మనం ఎవరిని అడుగుతాం? ఎవరిని అడగాలి? మనం అంటే జడ్జిమెంట్ మనం ఏం మాట్లాడలేము. సో మరి బీజేపీ చెప్పాలా, కేజ్రీవాల్ చెప్పాలా, ఆమ్ ఆద్మీ చెప్పాలా, బీఆర్ఎస్ చెప్పాలా? అంటే క్లీన్ చిట్ ఇచ్చినప్పుడు వాళ్ళదే బాధ్యత ఉంటుంది కదా యాక్చువల్ గా. మరి అది మనమే అదే చెప్తున్నా అండి, వ్యవస్థల్ని మనం ప్రశ్నించలేము. ఇప్పుడు వ్యవస్థలు అలా ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు అన్నట్టుగా మీకు గుర్తుందా, 2017 డిసెంబర్ 21 కనిమొഴి కేసులో కూడా రాజా అండ్ కనిమొഴి 2G స్పెక్ట్రమ్ విషయంలో వాళ్ళకు కూడా క్లీన్ చిట్ వచ్చింది. సో అంటే సంచలనాలు ఎందుకు, తర్వాత వాళ్ళని మళ్ళీ క్లీన్ చిట్ ఇవ్వటం ఎందుకు? అంటే వాళ్ళని గుప్పిట్లో పెట్టుకోవటానిక? తప్పులు జరిగాక తప్పుల్ని ఒప్పులు చేస్తున్నారా? ప్రజలు ఏం చేయాలి? అదే ప్రజలు ఎలా తయారయ్యారంటే, ఓకే వాడికంటే వీడు బెటరు, వాడు అంత తిన్నాడు వీడు ఇంతే తిన్నాడు, ఏదైతే ఉందో క్లీన్ చిట్ వచ్చేస్తుంది. అంటే ఈ కంపారిజన్ చూసుకుని ఓట్లు వేయాలి. అప్డేట్ రాకముందే ప్రజలు డిసైడ్ అయిపోతున్నారు మేడం, ఈ క్లీన్ చిట్లు వచ్చేస్తే దీని గురించి మనం ముందే జడ్జిమెంట్ తెలిసిపోతుంది. అంటే ఎవరికి వాడు హీజ్ ఏబుల్ టు టాక్, హీజ్ ఏబుల్ టు అండర్స్టాండ్. అట్లా ఉంది. ఇవాళ కవిత క్లీన్ చిట్ వచ్చాక వాడు భావోద్వేగానికి గురయ్యారు. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కేసీఆర్ పిలిచాడు అని ఒక టాక్ వచ్చింది. అంటే ఇంతకాలం కేసీఆర్ మాట్లాడలేదు కవితతోటి. అంటే బాధ ఉంది, ఆయన పార్టీని తాకట్టు పెట్టాల్సి వచ్చింది బీజేపీ దగ్గర. దీని గురించే ఎలక్షన్ ముందు మీరు అన్నారు కదా, తాకట్టు పెట్టడం వల్ల ఇవాళ రిలీఫ్ దొరికిందా? మరి లేకపోతే లోక్సభ సీట్లలో 8 వెళ్ళాయి కదా బీజేపీకి. బీజేపీ 8 గెలుచుకుంది కదా. ఇప్పుడు రానున్న ఎలక్షన్స్ లో 29 ఎలక్షన్స్ కి బీఆర్ఎస్ బీజేపీ ఒక అండర్స్టాండింగ్ తో ముందుకెళ్తాయా? ఓకే, పైకి కలిసి ఉండవు, లోపల కలిసి ఉంటాయి. బీజేపీ ఇప్పుడు ఎంఐఎంతో కొంచెం దూగుతోంది కదా. సో రేవంత్ రెడ్డి చెక్ పెట్టడానికి కలిసికట్టుగా పనిచేస్తారా? వర్కౌట్ అవుతుందా? ఇది నా క్వశ్చన్. అది చాలా మంది, మీరు ఇప్పుడు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి అడగండి, బీఆర్ఎస్ వస్తుందని చెప్తారు. అవును, సీరియస్లీ మొన్న కూడా ఇక్కడ చాయ్ షాప్ దగ్గర నేను చాలా మందిని అడుగుతున్నా, నెక్స్ట్ టైం బీఆర్ఎస్ పక్కా అని అంటున్నారు, రేవంత్ అని అంటున్నారు. ఇప్పుడు రేవంత్ తప్పు కాదు, ఇక్కడ రేవంత్ మీద కోపం కాదు. అవును, రేవంత్ కాంగ్రెస్ మీద కోపం. అంటే రైట్ పర్సన్ రాంగ్ పార్టీ అన్నట్టు. మీకు అర్థమైందా? రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు బాగున్నాయి, చాలా దూకుడుగా వెళ్తున్నాడు అతని మీద నెగిటివిటీ కంటే కూడా కాంగ్రెస్ మీద. కాళేశ్వరం పక్కన పెడితే బీఆర్ఎస్ మీద పెద్ద కోపం లేదు. తర్వాత కవిత విషయం పక్కన పెడితే మిగిలిన విషయాల్లో కోపం లేదు. కానీ ఇవాళ కవితది క్లీన్ చిట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ఊపిరి పీల్చుకుంటాడు, తలెత్తుకుని ధైర్యంగా బయటకు వస్తాడు. మ్యామ్ ఇక్కడ ఒక చిన్న డౌట్ నాకు. కవిత అండ్ ఫాదర్ కేసీఆర్ ఇద్దరు మాట్లాడుకోవట్లేదు, వాళ్ళిద్దరికి ఆ క్లాష్ ఏదైతే వచ్చిందో, సో అప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరు దూరంగా ఎడమొహం పెడమొహం అలాగే చాలా డిస్కషన్స్ జరిగినాయి. సో ఒక రకంగా చూసుకుంటే కేసీఆర్ కూతురు కోసం ఆయన నిజంగా త్యాగం చేశాడని మనం అనుకోవచ్చా? త్యాగం చేసేసి ఇంకా ఆయన గమ్మున ఉండిపోయారా? ఇప్పుడు మళ్ళా ఈ రిలాక్సేషన్ కి కేసీఆర్ పాత్ర వెనక ఉందా? ఖచ్చితంగా ఉంటుందండి. భలేవాళ్ళే మీరు. బీఆర్ఎస్ తరఫున కేసీఆర్ చేయకపోతే ఈ రోజు కవిత ఎట్లా నిలబడుతుంది? ఇప్పుడు కోపం అంటున్నాం మనం, అది కోపం కాదు, కేసీఆర్ కి బాధ. ఇంత చేశాను, ఇంత ఇచ్చాను, నువ్వు హ్యాపీగా ఉన్నావు, ఇలా చేసావేంటి అని కూతురు మీద ఒక కోపం. అంటే అది బాధతో కూడిన వేదన, అది ఎవరు తీర్చలేంది కదా. ఇప్పుడు మిమ్మల్ని నేను నమ్మానండి, మీరు ఒక స్కామ్ లో ఇరుక్కుంటారు, దాని రిఫ్లెక్షన్ నా మీద కదా వస్తుంది. పార్టీ మొత్తం దాన్ని భరించాలిగా. భరించాలా వద్దా? భరించాలి. పార్టీ 5 ఏళ్ళు వదిలేసుకున్నట్టే కదా, వదిలేసుకున్నాడు కదా ఆయన.
ఏం చేస్తాడు, దిక్కు లేకుండా అయిపోయింది ఒక రకంగా, ఒక ఆలోచన లేకుండా అయిపోయింది ఆయనకి. ఎట్లా పులిలా ఉండేవాడు ఎట్లా అయిపోయాడు ఆయన. అది అవతల వాడికి అడ్వాంటేజ్ అయింది. అంటే టైము అట్లా కలిసి వస్తే అలా ఉంటుంది, టైం కలిసి రాకపోతే ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఉంది, అది కూడా క్లీన్ చిట్ వచ్చేస్తుందా మరి? మనకు తెలియదండి, మొన్న ఏదో అంటుకుపోయాయి ఎక్కడ మళ్ళా రిట్రీవ్ చేయడానికి లేదన్నారు. మరి దాన్ని బట్టి మీకు ఇప్పటికి ఒక జడ్జిమెంట్ అర్థమై ఉండొచ్చు. అంటే మనం ఫూల్స్ అవుతున్నాం అనేది, జనాలు ఫూల్స్, డిస్కషన్ చేసి మనం అంతకంటే ఫూల్స్, మనం పెద్ద ఫూల్స్. అవును, బ్రహ్మాండం బదులైపోతుంది, ఇంకే ఉంది, అంతా నీతి నిజాయితీ ఇంకా బతికుంది అని అనుకుంటున్నాము. మీరు బతికుండండి, ఇలాగే మాట్లాడుతూ ఉండండి, జరగాల్సినవి జరుగుతాయని అనిపిస్తోంది. ఏది ఏమైనా వ్యవస్థలు అవస్థలుగా లేవు, వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు గడపగలుగుతున్నారు, చేసుకోగలుగుతున్నారు అనేది అర్థమవుతోంది. సో ఇప్పుడు కవిత ఏం చేస్తుంది, తెలంగాణ జాగృతి పెడతారా, లేదు తండ్రితో వెళ్తారా, తండ్రి రాణిస్తారా అనేది వేచి చూడాలి. ఇప్పుడు మరి హరీష్ రావుతో యుద్ధం ప్రకటించింది కదా, మరి సిద్దిపేట నుంచి పోటీ చేస్తుందా? నేను ఒకటి మాత్రం చెప్తా, ఏ రాజకీయ నాయకులకైనా మనం ఇంటి వాళ్ళతో ఎప్పుడు పోరు పెట్టుకోకూడదు. ఇంట్లో వాళ్ళతోటి పోరు అవసరం. అవును, ఎందుకంటే వాళ్ళతో మీరు కలిసిమెలిసి ఉన్నాక వాళ్ళతోటే పోరు పెట్టుకుంటే ప్రజలు మిమ్మల్ని ఎలా నమ్ముతారు? మనం ఎక్కడ గెలవగలం అనేది చూసుకుని అక్కడ నిల్చుని ఫస్ట్ గెలిచి చూపించాలి. తర్వాత మనం ఆట ఏం ఆడాలనుకుంటున్నామో అది ఆడాలి, అది తెలియచెప్పకూడదు. తెలివైన రాజకీయ నాయకుడు ఎప్పుడూ కూడా, చాణక్యుడు గొప్పవాడేం కాదు, చాణక్యుడు ఎక్కడ రాజు అవ్వలేదుగా, రాజులు అవ్వడానికి దోహదం చేశాడు అంతే. అవును, అతని బుర్రను వాడుకున్నారు వాళ్ళు అంతవరకే. కానీ ఇక్కడ మీరు రాణి అవ్వాలనుకుంటున్నారు కాబట్టి మీరు చాణక్యుడిలాగా ప్లే చేయకూడదు. మీరు ఒకసారి మీరు నెగ్గాక మీరు ఆలోచన ఎలా ఉంటుందో ఇప్పుడు ఊహించుకుని దాని ప్రకారం మీరు మీ పావులు కదపాలి. సో మీకు హరీష్ రావు టార్గెట్ కాదు, అవును, అవసరం లేదు. హరీష్ రావు మీ మనిషి, ఇవాళ కాకపోతే రేపు కలుస్తారు మీరు. మీ టార్గెట్ ఏముండాలి? ముఖ్యమంత్రి పీఠం, లేదు మీరు ఒక ఎంపీ కావడము, మళ్ళా లేదు ఒక ఎమ్మెల్యే అయ్యి మీ నాన్నగారితో ఉండడము, అసెంబ్లీలో వాటితో కలిసి ఉండడం, ఇట్లా ఒక గోల్ పెట్టుకోవాలి. అంతే తప్ప నేను హరీష్ రావుని ఓడిస్తా, సిద్దిపేటలో మీరు ఓడించలేరు. అవును, అది ఇంపాసిబుల్ అండి, అది డ్రీమ్స్ కళలు తప్ప, కళలో కూడా జరగదు, అది కళలో తప్ప ఇళ్ళలో జరగదు. నేను ఆశిస్తా కావాలి, ఎందుకంటే హరీష్ రావు అంత బాగా చేశారు, అతనికి అంత మంచి పేరు ఉంది. అవును, సిద్దిపేట అంటే హరీష్ రావు, సిద్దిపేట మీకు సందేహమే అక్కర్లా. అతను మళ్ళా ముఖ్యమంత్రి అయినా మీరు ఆశ్చర్యపోక్కర్లా. కేటీఆర్ లేకపోతే హరీష్ రావు ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యారు. అందుకని నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు కవిత ఇప్పుడు జాగ్రత్తగా ఆవిడ అడుగులు వేయాలి. ఇప్పుడు ఈ ఆనందంలో ఒక పొగరుగా మాట్లాడకూడదు. ఇప్పుడు నేను క్లీన్ చిట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఒదిగి ఉండి ఇప్పుడు తన ఏంటో చూపించుకోవాలి నేను చెప్తుంది. అది మ్యామ్ నాకు ఒక క్లారిటీ ఇవ్వండి ఇక్కడ. ఇప్పుడు కవిత ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ అనేది కీ రోల్ ప్లే చేసింది యాక్చువల్ గా. సో అప్పుడు ప్రజలు దీనికి సంబంధించి వాళ్ళకి ఒక రాంగ్ ఒపీనియన్ వచ్చేసింది కాబట్టి ఇంచుమించుగా పార్టీ కూడా ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో అదే ప్రజలు అంటే చీదరించుకున్న ప్రజలే క్లీన్ చిట్ రాగానే ఇప్పుడు బీఆర్ఎస్ ని కేసీఆర్ ని ఆదరిస్తారా, కవితను ఆదరిస్తారా? ఇప్పుడు క్లీన్ చిట్ అనేది కవితకు వచ్చింది, పోయిందేమో కవితకి సంబంధం లేదు. ఇప్పుడు మీకు కవిత ప్రజలు ఎవరి వైపు వచ్చినా పాజిటివ్ వచ్చినా దాని రిఫ్లెక్షన్ కేసీఆర్ మీద, బీఆర్ఎస్ మీద, అంతేనా? నో డౌట్ అబౌట్ ఇట్. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ఊపిరి పీల్చుకోవచ్చు. కవితను ఆదరిస్తారా ఆదరించరా అనేది ఆవిడ ఎక్కడ నిల్చుంటారు దాన్ని బట్టి ప్రజలు డిసైడ్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు 100% కవిత నెగ్గేస్తారని చెప్పలేరు, నెగ్గరని చెప్పలేరు. మేబీ కేసీఆర్ వల్ల నెగ్గచ్చు కూడా, అదే నేను కాదని అంటల్లా. కానీ యాజ్ అన్ ఇండివిజువల్ మీరు 100% కవిత నెగ్గేస్తారు, క్లీన్ చిట్ వచ్చేసిందంటే ప్రజలు పిచ్చివాళ్ళు కాదు. అదే కేసీఆర్ మీద అభిమానం అయితే ఉంది, అందులో మీకు సందేహం అక్కర్లా. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కేసీఆర్ మీద అభిమానం ఉంది. ఆయన బీఆర్ఎస్ టీఆర్ఎస్ చేస్తే మళ్ళా హోప్స్ ఎక్కువ ఉంటాయి. అవును, ఇప్పుడు బీఆర్ఎస్ అంటే మాత్రం అది కలిసి రాలేదని కూడా మనకే ఒకలా ఉంది. అదే ఒక క్లారిటీ అనిపించట్లేదు. సో టీఆర్ఎస్ అనేది మీరు అన్నట్టుగా అది కనుక కంటిన్యూ అయితే మాత్రం అందరికీ కూడా హోప్ఫుల్లీ డెఫినెట్ గా విన్ అనేది ఉండొచ్చు మేబీ. సో చూడాలి మేడం, అసలు కవితకి అయితే ఇప్పుడు ఇది టిపికల్ టాస్క్, అసలు తన ఏం డెసిషన్ తీసుకుంటుంది, వేస్తున్నారు అనేది. ఇప్పుడు ఆవిడ ఓడిపోవడం అనేది ఇప్పుడు ప్రజల చేతుల్లో ఉంది. ఇప్పుడు ప్రజలు ఇచ్చే తీర్పు, ఇప్పుడు రియాలిటీ బయటకు వస్తుంది, భవిష్యత్తు ఇప్పుడు రియాలిటీ బయటకు వస్తుంది.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.